హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు అనేది కూడా ప్రకటించడం జరిగింది. పరీక్షలు అనేది కూడా వాయిదా వేయడం జరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో చాలా విద్యా సంస్థలు బంద్ అయ్యాయి. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణపై వర్షాలు విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు మరింత జోరందుకున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత కురుస్తుంది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ సహా అనేక జిల్లాలు వర్షాల తాకిడికి అతలాకుతలమయ్యాయి. ఇక కామారెడ్డి, మెదక్ జిల్లాలలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. రామాయపేటలో సుమారు 300 మంది విద్యార్థులు వరద నీటిలో ఇరుక్కుపోయిన రెస్క్యూ బృందాలు సమయానికి స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీశారు. కామారెడ్డిలో కూడా వర్షం కారణంగా గణనీయమైన నష్టం జరిగింది. ఇక వర్షాల తీవ్రత దృష్ట్యా కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం అంటే ఈరోజు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. ఇదే తరహాలో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కూడా పాఠశాలలు మూతపడ్డాయి. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లాల అర్గొండలో అత్యధికంగా 31.93 సెంటీమీటర్ల, మెదక్ జిల్లాలో నాగపూర్లో 20.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం తీవ్రంగా పడుతుండటంతో అన్ని పాఠశాలలు, కళాశాలలు సెలవు ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 9319942254కు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక వర్షాల దెబ్బకు రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నాయి. రోడ్లు జలమయం కావడంతో పాటు రైళ్లు కూడా రద్దు అయ్యాయి. ఈ కారణంగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులు ఇరుక్కుపోయారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ విశ్వవిద్యాలయం ఆగస్టు 28న జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎంఎడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు. ఇక సీఎం ఆదేశాల మేరకు మరికొన్ని జిల్లాల్లో కూడా సెలవులు సూచన. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితులను బట్టి కరీంనగర్, నిజామాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక రైల్వేల్లో పలు రైళ్లను రద్దు చేసింది, మరికొన్నింటిని దారి మళ్లించింది. వరద నీరు రైల్వే ట్రాకులపైకి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం కరీంనగర్, కాచిగూడ టు నిజామాబాద్, కాచిగూడ టు మెదక్, మెదక్ టు కాచిగూడ, బోధన్, కాచిగూడ, ఆదిలాబాద్ టు తిరుపతి సర్వీసులతో పాటు గురువారం నిజామాబాద్, కాచిగూడ రైళ్లు పూర్తిగా రద్దు అయ్యాయి. అలాగే మహబూబ్ నగర్, కాచిగూడ, షాద్ నగర్